ఏ రాకీ పిచ్చిన కొడుక పడుకోనివ్వరా. ఎవర్రా మీరు? లోపలికి ఇలా వచ్చారు? మీ అత్తగారి ఇంటి నుంచి వచ్చావురా తాగుబోతు వెధవా. నిన్ను అత్తారింటికి తీసుకెళ్ళడానికి వచ్చాం మేము. ఓ 10 ఏళ్ళు అత్తారింట్లో హాయిగా ఉండొచ్చు. నీ బామ్మర్దులకి నువ్వు పాటలు పాడి వినిపించవచ్చు. సార్ ఇది నాది కాదు సార్. ఇది ఎవరిదో అసలు ఇక్కడ ఎందుకుందో నాకు తెలియదు సార్. ఐశ్వర్య ఇది నాది కాదు సార్. బోస్డేకే సార్ పిచ్చోడు అనుకుంటున్నావా? నీ ముక్కు మీద ఇంకా కోకుందిరా. ఇంకా ఏం చేస్తున్నావు రాకీ? ఎవరు నువ్వు? ఎవరు తన లోపలికి ఎవరు రానిచ్చారో? సార్ వీడు రాకీ, నా మేనేజర్. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎలా కాపాడు. సార్ సార్ ఒక్కసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం సార్. మీరా సార్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. టింకర్ ఇలా తీసుకోవడానికి వీల్లేదు. అలాగా? మరి ఇంకెలా తీసుకెళ్ళగలం? రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళవా? నువ్వు తీసుకురండి. దయచేసి సమాధానం చెప్పండి సార్. ఏం చేస్తున్నారు మీరు? సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చూపించండి సార్. Leave me, I said. Leave my hand, bro. Leave my hand. English తెలీదా? నా మీద చేతులు తీయరా. రైట్, నేను కెనడా నుంచి వచ్చిన వాటరా. I have right. నా లాయర్ కి ఫోన్ చేస్తా. ఓకే? Leave me, I said. Leave me. Fuck you. Okay, help me, bro. I'm not now. Already. Fuck you. నేను చెప్పేది వినండి. నా జీవితం పాడైపోతుంది. నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. మీరేం చెప్పినా వింటాను సార్. ప్లీజ్ సార్, నా లైఫ్ పోతుంది. మీరేం చెప్పినా వింటాను. ఇందాక నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడా, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నావు. నా కొడుకు ఇప్పుడు తెలుగు వచ్చినట్టుంది. ప్యాంట్ కూడా తీసుకొడితే పర్వాలేదే, తెలుగు బాగానే మాట్లాడుతున్నావు. కెనడా అన్నావుగా? కెనడా ఏం కాదు, ఊరే కెనడా. ప్లీజ్ సార్ వదిలేండి సార్. మీ తమ్ముడు లాంటి వాడిని. నాకు పిల్లలు ఉన్నారు సార్. వదిలితే కెనడాకి వెళ్ళిపోతాను సార్. సార్ నేను చెప్పేది వినండి. నా మాట వినండి సార్ ప్లీజ్. ముందు నీకు నీ ఫ్యామిలీ గురించి గుర్తు రాలేదా? ఇలా చూడు, ఈ మత్తే జీవితం కాదయ్యా. ఎప్పుడైనా నువ్వు ఆశ్రమానికి వెళ్ళావా? బాబా నిరాళ ఆశ్రమానికి. అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. నీ జైలు జీవితం అయిపోయాక నీకు నేనే అక్కడ ఓ రిజర్వేషన్ చేస్తాను. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. అక్కడికి వెళ్ళాక నువ్వు పూర్తిగా మారిపోతావు. ఏమైంది? స్ట్రైట్ గా పాయింట్ గా రా. బాయ్, ఎవరో కొంతమంది వచ్చి టింకాని తీసుకువెళ్ళిపోయారు. అలాగా? మీరే ఏదో ఒకటి చేయాలి. ఎవరు వాళ్ళు? నార్కోటిక్స్ వాళ్ళు బాయ్. డ్రగ్స్ అది ఇదని మీడియా మొత్తం బయట పెట్టేస్తుంది. ఆ తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది బాయ్. తనని బాగా టార్చర్ పెడుతున్నారు. తనని చంపేస్తారు బాయ్. ప్లీజ్ హెల్ప్ చేయండి. నా కొడక, తలుపులు మూసేయండి. ఎరా బాబాజీనే తిడతావా? భోపాజీనే తిడతావా? నీ సంగతి చెప్తానుండు. ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను? నన్ను వదిలేయండి. నాకేం తెలియదు. నన్ను వదిలేయండి. నేను చెప్పేది వినండి. కాశీనగర్ బాబాకి పేదలను కాల్చే బాబాకి, కాశీనగర్ బాబాకి పేదలను కాల్చే బాబాకి, కాశీనగర్ బాబాకి సర్వం దేవం బాబాజీ, పేదలను కాల్చే బాబాజీ. బాబాజీ, బాబాజీ వచ్చాడు. బాబాజీ, 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 ఏమైంది? బాబాజీ, ఎందుకు ఈ పిల్లాడి మీద ఇంత అత్యాచారం చేశారు? సర్వదేవం బాబాజీ. బాబాజీ నన్ను కాపాడండి ప్లీజ్. బాబా, తెలియక తప్పు చేశాను. నా జీవితం అంతా మీకు బానిసగా పడి ఉంటాను బాబా. దిగులు పడకు.
ఈ పిల్లాడేదో తెలియక తప్పు చేశాడు. ఇతను చెడ్డవాడు కాదు. ఇతను ఆశ్రమం నీడలో గనక ఉంటే బాగుపడతాడు. ఇవిగోండి బెయిల్ పేపర్స్. కలియుగ ప్రత్యక్ష దైవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. నేను పక్కా జుల్లాయి చేసే లైఫ్ ఎంజాయ్ మరు జన్మంటూ లేదోయి ఏ అటు అప్పు లేదోయి ఏ అటు అప్పు లేదోయి నాలో నిలువెల్ల పాకే నషా మత్తులో మునగలు కొట్టేదా స్వర్గపు అంచులుగా కేద్దాం తనువే గాలిలో తేలేను తామత్తం హాయి తీరేను తామత్తం హాయి తీరేను అలా బలమే మింగే సోదరా నేను పక్కా I love you guys. నేను పక్కా జుల్లాయి చేసే లైఫ్ ఎంజాయ్ నేను పక్కా జుల్లాయి చేసే లైఫ్ ఎంజాయ్ చూస్తున్నావా భోపా, ఇలాంటి పిచ్చి భక్తే మనకు కావాల్సింది. అప్పుడు ఆశ్రమం కళకళలాడుతుంది. జై హో జై హో. అరే ఏంటిది? నీ చోటు ఇక్కడ నా మనస్సులో. నువ్వు నా శరణు కోరిన వాడిని. మనసు విప్పి పాడు, మానవుల్ని సంతోషపరచు. థ్యాంక్ యూ. నేనెప్పుడు నీ వైపే ఉంటాను. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ. సర్వం దేవం బాబాజీ. బాబాజీ నేను మీ పాటలు మాత్రమే పాడతాను, మీతోనే ఉంటాను. నేను కూడా నీ షో చూడ్డానికి వస్తాను. నీతో పాటు ఆడుతాను, నీతో గొంతు కలుపుతాను. నిజంగా విన్నావా బాబాజీ? నేను మీ ఆశ్రమం కోసం స్పెషల్ గా షో చేస్తాను. కానీ దానికన్నా ముందు నేను మీకు కొత్త అవతారం ఇవ్వాలి. కూల్ రాక్ స్టార్ లాగా మనుషులకు పిచ్చెక్కిపోతుంది. బాబాజీకి ఇవేమీ నచ్చవు. భోపా స్వామి, కుర్రాడేదో పాపం ఆశపడుతున్నాడు థ్యాంక్ యూ కదా. బాబాజీ. మనం ప్రపంచాన్ని వీళ్ల కళ్ళతో వీళ్లు చూపించే రూపంలో చూడాలి. అప్పుడే మనకి అర్థం అవుతుంది. ఇంకా నీకు అందరూ వెయిట్ చేస్తున్నారు. బాబాజీ నేను 2 మాటలు. నాకు బాబాజీ అంటే అసలు నమ్మకం ఉండేది కాదు. తప్పు చేశాను. ఇప్పుడు నమ్ముతున్నాను, జీవితాంతం నమ్ముతాను. బికాస్ బాబాజీయే దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు బి హిస్ ట్రూ డివోటీ ఫర్ నౌ అండ్ ఫర్ ఎవర్. కాశీపూర్ నగర బాబా థ్యాంక్ యూ బాబాజీ. కాశీపూర్ నగర బాబా జై 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 హో బాబా గారు. మా వదిన బాబా గారు బబిత మా సత్యాన్నయ్యని తనకిచ్చే మీరు పెళ్లి చేశారు. అలాగా? మీ అన్నయ్య చాలా అదృష్టవంతుడు. సంతోషంగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు బాబా గారు. ఇంటికెళ్ళి అమ్మా నాన్నలకు కూడా పరిచయం చేశాడు వదిన్ని. తన లైఫ్ పూర్తిగా సెట్ అయిపోయింది.